హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష. ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి ఉన్నాము. ఈరోజు అప్డేట్స్ వచ్చి అందిస్తాను. పెయింటింగ్ అయితే మనకి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అన్నట్లు. ఇప్పటివరకు అయితే మనం ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అప్డేట్స్ మీకు పూర్తిగా అందిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష. ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చేసినాం. ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఈవినింగ్ అప్డేట్స్ అయితే ఏమేమి అందిస్తాను, పూర్తిగా చూడండి. మనకు ఈరోజు చూసుకున్నట్లయితే మనకు గణేశునికి బ్యాక్ సైడ్లో వచ్చేసి శ్రీనివాస కళ్యాణ రైట్ సైడ్లో గణేశునికి రైట్ సైడ్లో వచ్చేసి శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది. ఇందులో వచ్చేసి మనకు పెయింటింగ్ అనేసి స్టార్ట్ అయిపోయింది. పూర్తిగా మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నైతే వైట్ కలర్స్ పెయింట్ వేసారు. పక్కన వచ్చేసి వేరే దేవతలకు పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశారు. మనకి ఇక్కడ వరకు అయితే గణేష్ కమిటీ వారు రాణిస్తారు, లోనికి అయితే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. వినాయకునికి పెయింటింగ్ చేస్తారుగా, అందులో వాళ్ళకి డిస్టర్బెన్స్ అయితే అనేసి లోనికి అయితే ఎవరిని వెళ్ళనివ్వట్లేరు. మీకు ఇక్కడ చూపిస్తాను వినాయకుడు ఈ సంవత్సరం అనేసి. ఈ చిత్రపటంలో అయితే ఏ విధంగా ఉందో వినాయకుడు పూర్తిగా మనకు అదే విధంగా ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే వినాయకునికి కుడివైపున అయితే శ్రీనివాస కళ్యాణ మండపము, మన వినాయకునికి ముందు కుడివైపున అయోధ్యలో ఏ విధంగా ఉందో అయితే బాలరాములు అదే విధంగా ఉంది. వినాయకునికి చూడాలి. వినాయకునికి పేరు వచ్చి ఈ సంవత్సరం వచ్చి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అనేసి పేరైతే పెట్టిండు. ఈ సంవత్సరానికి పెట్టబట్టి వినాయకుని కూడా మనకు 70 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి 70 years అని ఉందిగా. 2024 70 feet గణేష్ 70 సంవత్సరాలు కావడంతో ఈ సంవత్సరం కూడా వినాయకుని 70 అడుగుల 70 feet వినాయకుని పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుని వెనకాల పాము, కింద నుంచి పాము వచ్చేసి పైకి వచ్చేసి పడగలు చేసింది అన్నట్లు. ఇక్కడ వినాయకుని చేతిలో గద, వినాయకుని వాహనం ఎలుక వచ్చేసి రాహుకేతు ప్లస్ మనకు శివపార్వతుల కళ్యాణ మండపం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన శ్రీనివాస కళ్యాణ మండపం ఇది ఏదో ఉందో నేను ఇందాకనే చూపించాను. ఇది ఇక్కడ వచ్చేసి వైట్ కలర్స్ అయితే అయిపోయింది. కలర్ పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది లోనికి వచ్చేసి. ఇక్కడ పోయి వినాయకుని దగ్గర చూపిస్తాను, చూడండి. వినాయకుని దగ్గర వచ్చేసి చందాలు రాయించడం విరాళాలు రాయించే వాళ్ళు రాయిస్తారన్నట్టు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అయోధ్యలో ఏ విధంగా ఉందో బాలరాముడు సేమ్ అదే విధంగా ఉంది మనకు. మన బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే కూడా డిజైన్స్ మట్టితో పూర్తిగా చేసినాయి. అందులో కలర్స్ అయితే వేయలేరు, స్టార్ట్ చేయలేరు. అక్కడ రాముని వెనుకల ఈరోజు కలర్స్ అనేసి పూజ చేసారు. వినాయకుని యొక్క పాదాలకు పూజ చేసేసి వినాయకునికి కిందంగా అయితే పెయింట్ వేసారు అన్నట్టు. మన పైన చూసుకున్నట్లయితే కూడా వినాయకునికి పెయింటింగ్ అనేది జరుగుతున్నాయి. చూడండి, వినాయకుని పంచ పైన మరి వినాయకుని బొజ్జకు మళ్ళీ చేసి లైవ్లో చేస్తూనే ఉంటారు. లైవ్లో తీస్తున్నాం మీకు పెయింటర్స్ అనేసి. వినాయకునికి మట్టి వినాయకుడు కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకు వైట్ కలర్ పెయింట్ వేసి వేస్తారు. ఆ తర్వాత కలర్స్ వేయడం జరుగుతుంది. దానిపైన మనకు మట్టితో ఫస్ట్ వేసేసిన తర్వాత మనకు పైన కలర్స్ పెయింట్ వేయడం జరుగుతుంది అన్నట్టు. వినాయకుని పాదాలు చూడండి, పూజ చేసిండు మార్నింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వినాయకుని ఒక వాహనం ఎలుక ఇక్కడ ఉంది. ఎలుక వచ్చేసి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మనకు పూజ చేసి గుమ్మడికాయ కొట్టి పెట్టారు పొద్దున్నే. మనకు రాహుకేతు 2 దేవతలు వినాయకునికి ఎడమ వైపున చేసి ఉన్నాయండి. మట్టితో ఎంత అందంగా డిజైన్ చేసిండో చూడండి. మనకు వినాయకునికి ఎడమ వైపున అయితే శివపార్వతుల కళ్యాణ మండపం ఉంది. ఇందాక చూపించాను కదా అక్కడ. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే శివుని శివుడు వచ్చేసి పులి చర్మంతో వస్త్రాలు ధరిస్తాడు కదా.
శివుడు వచ్చేసి శివుని మెడలో రుద్రాక్షమాల, మెడలో జంగము, మెడలో పాము, శివుని మెడలో తలపైన గంగ. పార్వతి అమ్మగారు మెడలో చేతిలో దండ పట్టుకొని ఉంది. నగలు కూడా వాటికి పూర్తిగా చేసేసారు. వాటికి లిఫ్ట్ కలర్స్ వేయడము మిగిలి ఉంది. ఓకే, మనకి ఇక్కడ వర్షం వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి మనకి వినాయకుడిని వేస్తే పట్టా కట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్.